అండి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను అయితే నిర్ధారించిందండి. ఈ నూతన విధానం ప్రకారం వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీల్లో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మొదటి ప్రాధాన్యత బిల్లులు వచ్చేసి నెలలో ఎప్పుడైనా సరే ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరం కలిగినవండి. వీటికి ఎలాంటి కాల పరిమితి అయితే లేదు. నెలలో ఏ రోజునైనా సరే ట్రెజరీకి అయితే సమర్పించవచ్చు. ఇక రాజ్యాంగబద్ధ సంస్థలు వచ్చేసి రాజ్భవన్, హైకోర్టుకు సంబంధించిన బిల్లులండి. ఇక న్యాయపరమైనటువంటి చెల్లింపులు, కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వ న్యాయపరమైన ఖర్చులండి. ఇక తీసుకున్నటువంటి అప్పులు, వార్షిక చెల్లింపులు మరియు వడ్డీ చెల్లింపులండి. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ పరీక్షల ఖర్చులు, ప్రోటోకాల్ ఖర్చులు, ఇక ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియ ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సహాయక చెల్లింపులు, ఏసీ బిల్లులు మరియు ఉద్యోగుల మెడికల్ అడ్వాన్సులు, ఇక కొత్తగా పదవీ విరమణ పొందినటువంటి వారికి చెల్లించే మొదటి పెన్షన్ అండి. ఇవన్నీ కూడా నెలలో ఏ రోజునైనా సరే ట్రెజరీకి అయితే పంపించవచ్చు బిల్లులు. ఇక రెండవది బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులండి. నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా ఈ బిల్లులు అయితే సమర్పించవచ్చు. ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం కేటాయించబడిందండి. ఇక సప్లిమెంటరీ జీతాల బిల్లులు ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తం. ఇక అన్ని రకాల బకాయిల బిల్లులండి. అరియర్స్ బిల్లులు, డిఏ అరియర్స్ మరియు పిఆర్సీ అరియర్స్ వంటి గత బకాయిలన్నీ కూడా ఈ నెల సమయంలోనే, అంటే ఈ 6వ తేదీ నుంచి 10వ తేదీ లోపలైతే ఇవి ట్రెజరీకి అయితే పంపాలండి. ఇక గౌరవ వేతనాలు మరియు వేతనాలండి. ప్రత్యేక సేవలకు అందించేటువంటి గౌరవ వేతనాలు, దినసరి వేతనాలు. ఇక సంక్షేమ పథకాలండి. అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించేటువంటి స్కాలర్షిప్లు, ఈ విధంగా స్టైఫండ్లు మరియు పీడీ అకౌంట్ ద్వారా చెల్లించే జీతాలు, ఇవన్నీ కూడా 6 నుంచి 10వ తేదీ లోపలైతే సమర్పించాలి. ఇక మూడవది ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్లండి. నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా ఈ బిల్లులు అయితే మనం ట్రెజరీకి అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు, రుణాలు మరియు ఇతర బడ్జెట్కు సంబంధించిన బిల్లుల కోసం నిర్దేశించబడిందండి. ఇక బడ్జెట్ సంబంధిత బిల్లులు జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులండి. ఇక ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ క్లెయిమ్లు, ఉద్యోగులు తీసుకునే రుణాలు, లోన్స్ మరియు అడ్వాన్స్లండి. ఇక ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు, జీతాలు మినహా పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్ల నుండి చేసే ఇతర చెల్లింపులు. ఇక 4వది వచ్చేసి జీతాలు, పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులు అండి. నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా ఈ బిల్లులు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ అండి. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. ముందుగా రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలండి. ఉద్యోగుల నెలవారీ జీతాలు మరియు పదవీ విరమణ పొందినటువంటి వారికి పెన్షన్లు. ఇక ఉద్యోగుల పథకాలండి. ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం, జిఐఎస్ మరియు కుటుంబ సంక్షేమ నిధి, ఎఫ్బిఎఫ్. ఇక సిబ్బంది చెల్లింపులండి. వర్క్ ఛార్జెస్, ఎస్టాబ్లిష్మెంటు సిబ్బంది, వృత్తి నిపుణుల ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, ఇవన్నీ కూడా ఈ విధంగా చెల్లించాలి. గౌరవ వేతనాలండి. హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల గౌరవ వేతనాలు, అదేవిధంగా సంక్షేమ చెల్లింపులు, సామాజిక భద్రతా పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు, బియ్యం మరియు విద్యుత్ వంటి సబ్సిడీలు మరియు ఇతర బిల్లులండి. పైన పేర్కొన్న కేటగిరీలోనికి రాని మిగిలిన అన్ని రకాల బిల్లులు కూడా మనము 16వ తేదీ నుంచి 26వ తేదీ లోపలైతే సమర్పించాల్సి ఉంటుంది. ఇక అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలండి. పౌర సేవల చార్జర్ అంటే ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం సిటిజన్ చార్టర్
సవరించబడుతుందండి. ఇక రెండవది సెలవు దినం వస్తే కనుక బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినం అయితే ఆ తర్వాత వచ్చే పని దినాన సమర్పించవచ్చు. మూడవది డీడీఓల బాధ్యత అండి. సంబంధిత డ్రాయింగ్ మరియు డిస్పర్సింగ్ అధికారులు డీడీఓలు ఈ షెడ్యూల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక నాలుగవది ట్రెజరీ అధికారుల బాధ్యత అండి. ట్రెజరీల డైరెక్టర్, డీడీఏ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, పిఏఓ తమ కింది స్థాయి అధికారులకి బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి. ఇక ఐదవది ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా కలెక్టరేట్, తహసీల్దార్ మరియు మండల అభివృద్ధి కార్యాలయాలు నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని అయితే సూచించడం జరిగింది. ఇక ఆరవది సిఎఫ్ఎంఎస్ ఫిల్టర్లు అండి. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్లో సిస్టమాటిక్ ఫిల్టర్లను అమలు చేయాలి. ఇక ఏడవది అత్యంత కీలకమైన షరతు అండి. ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు అయితే జరుగుతాయి. ఎనిమిదవది ఖచ్చితమైన అమలండి. సంబంధిత అధికారులందరూ కూడా ఈ షెడ్యూల్ని కఠినంగా పాటించాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం బిల్లులను అయితే అప్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే అధికారులందరూ కూడా వీటి బిల్లులను అయితే పాస్ చేసి అమౌంట్ అనేది జమ అయ్యేదానికి వీలుగా అయితే ఉండబోతుందండి. మొత్తానికి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే విడుదలైంది. బిల్లులు ఏ రోజున అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కూడా ఈ పెండింగ్ బిల్లులు అనేటివి చెల్లించాలా అని చెప్పి ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్దేశిత ఒక షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లులను సమర్పించటంలో ప్రభుత్వం వీటికి సంబంధించి ఏ బిల్లులు ఎంత శాతం జమ అవుతాయి అన్నది మరొక తొందరలోనే అప్డేట్ అయితే రానుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.